వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు నడిపించాలి అని చెప్పి భారత రాజ్యాంగంలో దళిత గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ నీచమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారమే ఎన్నుకోబడడం జరిగింది, నియమించబడడం జరిగింది. అయితే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ నిబంధనల్ని నెల్లూరులో మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలం సాహ్ని గారిని మీ మనస్సు మీద చేసుకొని చెప్పండి, వైజాగ్లో ఒకే ముఖ్యమంత్రి, ఒకే మున్సిపల్ చట్టం, ఒకే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో వైజాగ్లో 11 రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో ఎందుకు రాదు అని చెప్పి మీ గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈ గిరిజనుల బిడ్డల గొంతులు, ఈ గిరిజన బిడ్డల గొంతు ఎందుకు కోస్తున్నారు అని చెప్పి నీలం సాహ్ని గారిని, ఈ నీచుల ఒత్తిళ్లకు మీరు ఎందుకు తలొగ్గుతున్నారు అని చెప్పి నీలం సాహ్ని గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మీరు మీ వృత్తి చివరి దశలో ఇటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని చేయడం, ఆమె కూడా అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాధపడడం జరిగింది. ఇప్పటికైనా మీరు ముందుకు అడుగు వేసి గిరిజనులకు దక్కినటువంటి నెల్లూరు నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలి, మా ఆమరణ నిరాహార దీక్షతోనైనా నీ కళ్ళు తెరిపించాలి అని చెప్పి ఈరోజు మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఈ ప్రభుత్వాన్ని, నీలం సాహ్ని గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని కోరుతూ ఉన్నాం. గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన